చంద్రబాబు కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి అన్ని శాఖల కార్యదర్శులు, మంత్రులు హాజరు కానుండగా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు వర్చువల్ విధానంలో పాల్గొనున్నారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై సీఎం చంద్రబాబు సమీక్షించి అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. ముఖ్యంగా స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా నిర్దేశించుకున్న లక్ష్యాలు, పాలనలో పారదర్శకత, సామర్థ్యం పెంచేందుకు రూపొందించిన 10 సూత్రాల అమలు పురోగతిపై సీఎం చంద్రబాబు చర్చించనున్నారు. జీడీపీ వృద్ధి రేటు, ఆర్టీజీఎస్, పీపీపీ ప్రాజెక్టుల పురోగతిపై చర్చించుకోవాల్సిన చర్యలపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు. నేడు సీఎం చంద్రబాబు కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి అన్ని శాఖల కార్యదర్శులు, మంత్రులు హాజరు కానుండగా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు వర్చువల్ విధానంలో పాల్గొంటారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై సీఎం చంద్రబాబు సమీక్షించి అధికారులకు దిశానిర్దేశం చేయనున్నట్లుగా తెలుస్తా ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా అమరావతి ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్. గుడ్ మార్నింగ్ ఆనంద్. ఏదైతే మరి ఉదయం 11 గంటలకు కూడా ఏపీ రాష్ట్ర సచివాలయంలో ఉన్నటువంటి 5వ బ్లాక్ లో అయితే మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతగా కూడా మంత్రులు, కార్యదర్శులు అయితే మాత్రం సమావేశం కాబోతా ఉన్నారు. ఏదైతే 2047 సంబంధించినటువంటి విజన్ లక్ష్యాలు, అదేవిధంగా జిఎస్టీ సంబంధించినటువంటి అంశం కాకుండా స్వర్ణాంధ్ర 10 సూత్రాలపై కూడా చర్చ అయితే మాత్రం కొనసాగబోతా ఉంది. ముఖ్యంగా ఆదాయానికి సంబంధించిన శాఖలతో పాటు కేంద్ర ప్రయోజిత పథకాలు, పీపీపీ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి పురోగతి అంశాలపై కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు అయితే మాత్రం మంత్రులు, కార్యదర్శులతో అయితే మాత్రం సమీక్ష సమావేశం అయితే మాత్రం నిర్వహించబోతా ఉన్నారు. దీనికి సంబంధించి కూడా ఏదైతే ఈ యొక్క సమావేశానికి కూడా జిల్లాకు సంబంధించి జిల్లా కలెక్టర్లతో పాటు ఎస్పీలు కూడా వర్చువల్ గా హాజరయ్యేందుకు కూడా ఇప్పటికే అధికారులు అయితే మాత్రం పూర్తిస్థాయి ఏర్పాట్లు చేశారు. ఏపీ సచివాలయంలో జరగబోతున్నటువంటి ఈ యొక్క సమీక్ష, ఉన్నత స్థాయి సమీక్షకు సంబంధించి కూడా అన్ని జిల్లా కలెక్టర్లతో పాటు ఎస్పీలు కూడా వర్చువల్ గా ఈ యొక్క సమావేశానికి హాజరు కావాలని చెప్పి కూడా ఇప్పటికే ప్రభుత్వం అయితే మాత్రం దిశానిర్దేశం చేసింది. ముఖ్యంగా 2047 సంబంధించి కూడా జిఎస్టీ వృద్ధి రేటుతో పాటు ఏదైతే ఆదాయ సంబంధించినటువంటి శాఖలు, కేంద్ర ప్రయోజిత పథకాలకు సంబంధించి కూడా ఒక యాక్షన్ ప్లాన్ అయితే మాత్రం ప్రభుత్వం తీసుకొని ముందుకు వెళ్ళిపోతా ఉంది. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతను కూడా ఈ యొక్క యాక్షన్ ప్లాన్ కమిటీ పూర్తి స్థాయిలో కూడా రాష్ట్రంలో వివిధ పెట్టుబడులు, అదేవిధంగా పీపీపీ సంబంధించినటువంటి ప్రాజెక్టులు పురోగతిపై కూడా ఈ యొక్క సమావేశంలో పూర్తిగా చర్చించేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. రియల్ టైం గవర్నెన్స్ లో భాగంగా అవేర్ డేటాతో పాటు పాలనలో ఏఐ సంబంధించినటువంటి ఇతర సాంకేతిక వినియోగంపై కూడా ముఖ్యమంత్రి ఒక దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ముఖ్యంగా రాష్ట్రంలోని యువతకు నైపుణ్య అభివృద్ధితో పాటు 1+1 ఎంటర్ప్రైజ్ సంబంధించినటువంటి విధానం అమలుకు సంబంధించి కూడా ఈజీ అండ్ డూపింగ్ సంబంధించినటువంటి బిజినెస్ తో సహా రాష్ట్రాల్లో ఉన్నటువంటి శాంతి భద్రత అంశంపై కూడా చంద్రబాబు అయితే మాత్రం సమీక్ష చేయబోతా ఉన్నారు. మరి ముఖ్యంగా కూడా 2026-27 సంబంధించినటువంటి ఆర్థిక సంవత్సరంలో శాఖలు తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు కావచ్చు, కార్యాచరణకు సంబంధించినటువంటి అంశాలపై కావచ్చు, ఈ యొక్క ప్రధానమైనటువంటి అజెండాలపై కూడా ముఖ్యమంత్రి ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రులు, కార్యదర్శులతో కూడా మాట్లాడేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ఏదేమైనా కూడా 2047 విజన్ 10 సూత్రాల లక్ష్యంగా కూడా ఈ యొక్క సమావేశంలో కూడా కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకోవడమే కాకుండా పూర్తి స్థాయిలో అయితే మాత్రం కార్యదర్శులకు, మంత్రులతో పాటు వర్చువల్ గా హాజరయ్యేటువంటి కలెక్టర్లకు, అదేవిధంగా
జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీలకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం అయితే మాత్రం స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఆనంద్. ఓకే పవన్, మరి ఈ యొక్క సమావేశం ఎంతసేపు కొనసాగే అవకాశం కనిపిస్తా ఉంది? దాదాపుగా ఉదయం 11 గంటలకు కూడా ఈ యొక్క సమావేశం అయితే మాత్రం ప్రారంభం కాబోతా ఉంది. అనంతరం సాయంత్రం 5:30 గంటల వరకు అయితే మాత్రం ఈ యొక్క సమావేశం కొనసాగేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ముఖ్యంగా కార్యదర్శులకు సంబంధించి కూడా చంద్రబాబు కొన్ని కీలక అంశాలపై వారికి దిశానిర్దేశం చేస్తారని కూడా తెలుస్తా ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో కూడా వాటన్నిటికి సంబంధించిన అంశాలపై కూడా ఇటు మంత్రులతో చర్చిస్తారు. అనంతరం ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యదర్శులు కూడా ఈ యొక్క అంశాలపై కూడా పూర్తి స్థాయిలో ప్రస్తావిస్తారు. మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగినటువంటి సమావేశం తర్వాత లంచ్ తర్వాత కూడా తిరిగి మరలా కొనసాగేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. మొత్తం 5:30 గంటలకు కూడా ఈ యొక్క సమావేశం కొనసాగే విధంగా ఇప్పటికే ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే పూర్తి చేసింది. మరి అనంతరం కూడా ఈ రోజు సాయంత్రం 6:30 గంటలకు కూడా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ వెళ్ళబోతా ఉన్నారు. ఆనంద్. థ్యాంక్ యూ పవన్.